భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో మట్టి గ్రావెల్ అక్రమ రవాణా చేస్తున్న 8 ట్రాక్టర్లు 2 జేసీబీలను అదుపులోకి తీసుకున్న తహసీల్దార్ భరణిబాబు మరియు రెవెన్యూ సిబ్బంది. చర్ల మండలంలోని రైస్పేట గ్రామంలో మంగళవారం ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి అక్రమ రవాణా జరుగుతోందని సమాచారం మేరకు రెవెన్యూ సిబ్బంది మెరుపు దాడి చేయగా 8 ట్రాక్టర్లు 2 జేసీబీలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగినది. ఇకపై ఎలాంటి అక్రమ రవాణా జరిగినా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తహసీల్దార్ భరణిబాబు తెలియజేశారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ మట్టి గ్రావెల్ రవాణా జరగడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.